ప్రార్థన అంటే ఏం చెయ్యాలో దేవుడికి మీరు చెప్తున్నట్టు, దేవుడికి సలహాదారులు అనుకున్నట్టు. ధ్యానం అంటే మీరు కేవలం నోరు మూసుకోవడం. మీరు నోరు మూసుకుంటే మీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి. భౌతికానికి అతీతమైన పార్శ్వాన్ని తాకడం అంటే భౌతికానికి మూలమైన పార్శ్వాన్ని తాకాలనుకోవడం. When you say that which is the basis of the physical, భౌతికానికి మూలం అన్నప్పుడు మీరు చెప్తున్నదేమిటంటే మీకు సృష్టి మీద ఆసక్తి లేదు, మీకు సృష్టి మూలం మీద ఆసక్తి ఉందని. అక్కడ సృష్టికర్త ముందు నిలబడితే కనీసం అక్కడైనా మీ ఆలోచనలు పక్కన పెట్టాలి కదా. మీ ఆలోచనల్ని కొంతసేపైనా పక్కన పెట్టాలి. సృష్టికర్త ఇక్కడున్నప్పుడు, అవునా? ఆయనే అతి గొప్ప ఆలోచన కదా. ఇదెలా అంటే పెన్సిల్వేనియాలో ఒక ఆయన ఉండేవాడు. మీ దేవురు? అక్కడ వాన పడుతుంది, కానీ వరదలు రావు. అందుకే సియాటిల్ని సముద్ర తీరంలో ఉంచాం. లేకపోతే ఆ ప్రాంతం మునిగిపోయేది. సరే, పెన్సిల్వేనియాలో ఒక ఆయన ఉండేవాడు. ఓసారి పెద్ద వరదొచ్చింది. అప్పుడు జోకులో జోకుంటే పర్వాలేదా మీకు? సరేనా? వరద మొదలవుతోంది, నీళ్లు నిండుతున్నాయి. చాలా ఉత్సాహం ఉన్న ఓ యువ జర్నలిస్టు వరద ఎలా ముంచుకొస్తోందో గంట గంటకి దశలవారీగా రిపోర్ట్ చేస్తున్నాడు. తెలుసు కదా, ఎందుకంటే జర్నలిజం అంటే అదే. ఎవరో మునిగిపోతుంటే ప్రపంచానికి చూపాలి, ఈ వ్యక్తి మునిగిపోతున్నాడు, మునగడం చూడండి. వీడియో తీసి మనిషి వరదలో మునిగిపోవడాన్ని ప్రపంచానికి చూపించటం. కెమెరాని పడేసి ఆ మనిషిని కాపాడరు. లేదు, ఆ మనిషి వరదలో ఎలా మునిగిపోగలడో ప్రపంచమంతటికీ చూపిస్తారు. అప్పట్లో వీడియో కెమెరాల రోజులు కావు. కేవలం తెలుసుగా, మోర్స్ కోడ్ ఉండేది. దాని ద్వారా రిపోర్ట్ పంపేవారు. is how the report is being filed. అతను ఓ రిపోర్ట్ పంపాడు, చాలా అనర్గళంగా. దేవుడు కూర్చుని చూస్తుండగా పెన్సిల్వేనియాలోని ఈ భాగంలో నీళ్లు నిండుతున్నాయి, ఇళ్లు మునిగిపోతున్నాయి, ఇది అది అని చాలా అనర్గళంగా వర్ణించాడు. వెంటనే అతని సంపాదకుడి నుంచి జవాబొచ్చింది, వరద నొదలై దేవుణ్ణి ఇంటర్వ్యూ చెయ్యి. దేవుడు కూర్చుని చూస్తున్నాడా? అతను అక్కడే ఎక్కడో ఉన్నాడని అనుకున్నాడు. వరద సంగతి మర్చిపో, దేవుణ్ణి ఇంటర్వ్యూ చెయ్యి. సరే, దేవుని ఇంటర్వ్యూ చేయలేకపోయారు. వరద కొనసాగింది. చాలా ఇళ్లు మునిగిపోయాయి, చాలా మంది చనిపోయారు. కానీ ఒక్క మనిషి మాత్రం బతికి బయటపడ్డాడు. ఈ బతికిన మనిషి న్యూయార్క్ నగరానికెళ్ళాడు. ఆపై జనంతో పంచుకున్నాడు తను పెన్సిల్వేనియా వరద నుంచి ఎలా బతికి బయటపడ్డాడో. చాలామంది చనిపోయిన ఆ వరద నుండి జనం గుమిగూడారు. ఆపై బోస్టన్ వెళ్ళాడు. తను పెన్సిల్వేనియా వరద నుంచి ఎలా బతికి బయటపడ్డాడో చెప్పాడు. ఇంకా ఎక్కువ మంది గుమిగూడారు. తర్వాత సియాటిల్కొచ్చాడు, మళ్లీ పంచుకున్నాడు. ఇంకా ఎక్కువ మంది జనం గుమిగూడారు. అప్పుడు అతను తన ప్రదర్శనలు మొదలుపెట్టాడు. ఊరూరా తిరుగుతూ మాట్లాడసాగాడు. తను పెన్సిల్వేనియా వరద నుంచి ఎలా బతికి బయటపడ్డాడు. అమెరికాలో ప్రముఖ స్పీకర్ అయ్యాడు. ఇక సహజంగానే తెలుసుగా, ప్రతి అమెరికన్ తమ జీవిత కాలంలో ఓ పుస్తకం రాయాలి. అందుకని అతను ఒక పుస్తకం రాశాడు. తను పెన్సిల్వేనియా వరద నుంచి ఎలా బతికి బయటపడ్డాడో. అది ఫేమస్ అయ్యింది. అన్ని చోట్ల మాట్లాడాడు. అతని కార్యక్రమాలు అంతర్జాతీయంగా విస్తరించాయి. కోటీశ్వరుడయ్యాడు. లక్షలాది పుస్తకాలు అమ్ముడయ్యాయి. తన జీవితమంతా దీని గురించే మాట్లాడాడు. పెన్సిల్వేనియా వరద నుంచి తను ఎలా బతికి బయటపడ్డాడో మాట్లాడాడు. ఓ రోజు అతను చనిపోయాడు. వరదలో కాదు, అతను చనిపోయాడు. తర్వాత వాళ్ళు ఓ సభ పెట్టారు.
అతను స్వర్గద్వారం గుండా వెళ్ళాడు. అక్కడ జనం సభ ఉంది. ఇంకా మాట్లాడ్డానికి అవకాశం ఉంది. కొంతమంది మాట్లాడొచ్చు. అప్పుడతను తన పక్కవాళ్లతో, నేను పెన్సిల్వేనియా వరద నుంచి ఎలా బతికి బయటపడ్డానో నా అనుభవాన్ని పంచుకుంటా అన్నాడు. ఎవరో అతన్ని తట్టి, శ్రోతల్లో నోవా ఉన్నాడు అన్నారు. Okay? కాబట్టి ఇప్పుడు మీరు సృష్టికి మూలమైన దాని ముందు నిలబడి మీ ఆలోచనల్ని అతని మీదకు విసరకండి. మీరే అతని ఆలోచన. అవునా? మీరు అతని ఆలోచనలోని చిన్న తునక మాత్రమే. అతను తన ఆలోచనని వెనక్కి తీసుకుంటే మీరు మాయమైపోతారు. అందుకని మీ ఆలోచనల్ని విసరకండి. ఇదే ధ్యానస్థితి యొక్క సారాంశం. ప్రార్థన అంటే ఏం చెయ్యాలో దేవుడికి మీరు చెప్తున్నట్టు, మీరు దేవుడికి సలహాదారులుగా అనుకున్నట్టు. ధ్యానం అంటే మీరు మీ పరిమితుల్ని అర్థం చేసుకున్నారని. ఇప్పుడు మీరు కేవలం నోరు మూసుకుంటారు. మీరు నోరు మూసుకుంటే, అన్ని స్థాయిల్లో నోరు మూసుకుంటే మీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి. శిక్షణ అంతా కేవలం వాళ్ళు నోరు మూసుకోవడానికి సాయం చేయడానికే. మీరు మీ పనికిమాలిన ఆలోచనల్ని సృష్టికర్త మీదకి విసరకుండా కేవలం నోరు మూసుకుని ఉండడానికే.